శివ మహాపురాణంలో కోటి రుద్ర సంహితలో 16 చాప్టర్లో 25 శ్లోకా నుంచి ఎప్పుడైతే దైత్యులొక్క రాజు అయిన దూషణుడు తన ఆజ్ఞను పరిపాలించకుండా అవంతి నగరంలో ఇంకా వేదపరమైనవన్నీ కూడా వాళ్ళు ఆచరిస్తున్న కారణంగా ఆ పరమేశ్వరుడి మీద శివుడికి అంతలాగా వీళ్ళు ధ్యాన మార్గంలో ఉండి అలా పూజించుకుంటున్న కారణంగా తాను మళ్ళీ వాళ్ళందరినీ కూడా కష్టం కలిగిస్తాను అని, నా ఆజ్ఞను వీళ్ళు ఉల్లంఘిస్తున్న కారణంగా వెళ్ళి బాధించైనా సరే మేధ మార్గం నుంచి నేను వాళ్ళని దూరం చేస్తాను, ఎక్కడ వేదానికి తగ్గట్టుగా ఆచరణలో ఉండకూడదు. సూత ఉవాచ ఇతి నిశ్చిత్య తే దైత్యాశ్చత్వారః పావక ఇవ చతుర్దిక్షు తథా జాతాః ప్రళయే చ యథా పురా. సూతుల వారు మళ్ళీ ఇలా చెప్తున్నారు. ఈ ప్రకారంగా విచారణ చేసిన ఆ దైత్యుడు ఏదైతే ఆ సేనాపతులందరినీ కూడా అక్కడ ఉన్న వాళ్ళని ఆపమని పంపించాడు. ఈ నలుగురు కూడా ఈ సేనాపతులందరూ కూడా ఎలా ఉన్నారు అంటే, ఈ 4 దిక్కుల్లో కూడా ప్రళయకాలంలో అగ్ని ఎలా వస్తుందో అంతలాగా ప్రజ్వలిస్తూ అక్కడికి వెళ్ళారు. అంటే దాని సంపర్కంలోకి వస్తే అంతా కూడా భస్మరాశైపోతుంది. తే బ్రాహ్మణాస్తథా శ్రుత్వా దైత్యానాముధుమ్నం తథా న దుఃఖం లేభిరే తత్ర శివ ధ్యాన పరాయణః. ఈ దైత్యులు ఇన్ని రకాలుగా ప్రయాస పడుతున్నా సరే, అవన్నీ వినిపిస్తున్నా సరే శివ ధ్యాన పారాయణుల అయిపోయారు. అందుకని వీళ్ళకి ఎటువంటి దుఃఖము కలగలేదు. అంటే ఆ ధ్యానం నుంచి వీళ్ళు తప్పుకోలేదు, ఆ ధ్యానంలో లీనమైపోయి ఉన్నారు. ధైర్యం సమాశీతాస్తే చ రేఖా మాత్రం తథా ద్విజాః నాచేలుః పరమ ధ్యానాద్వారకాః కేశివాగ్రతః. ఆ సమయంలో వీళ్ళందరూ కూడా శివ ధ్యానంలో ఉన్నారు. అందుకని కొద్దిగా స్వల్పంగా కూడా కొంచెం కూడా ఏమి ఆ చంచలత్వానికి లోబడకుండా చాలా భక్తి భావనతో అలానే ఆ ధ్యానంలోనే ఉండిపోయారు. అందుకుని ఇలా ఇంతలాగా వాళ్ళు ఎన్ని బాధిస్తున్నా సరే, వాళ్ళు ఎంతలాగా వీళ్ళు బాధ కలిగిస్తూ ఉన్నప్పుడు కూడా వీళ్ళ మీద ఎటువంటి ప్రభావం పడినట్టుగా వీళ్ళ ధ్యానంలోనే లీనమైపోయారంటే, ఇక్కడ ఏదైతే ఈ శరీరం నేను కాదు. అందుకే మనకి ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏకాగ్రత అన్నది కూడా ఎంత తీవ్రంగా ఉండాలి అంటే, ఈ లోపల జరుగుతున్న అలజడిని, బయట జరుగుతున్న అలజడిని కూడా నువ్వు విస్మరించే స్థితిలో ఉండగాలి. అంత స్థిరంగా జ్ఞానేంద్రియ కర్మేంద్రియ అన్నీ మన ఆధీనంలో ఉంటే గాని ఆ చంచలత్వానికి లోబడకుండా నిశ్చల స్థితిలో ఉంటాము. అందుకని వీళ్ళు శివ ధ్యానంలోనే ఉన్నారు. కొద్దిగా కూడా వాళ్ళకి ఎటువంటి చంచలత్వం రాలేదు. ఏతస్మినంతరే తైస్తు వ్యాప్తాసి నగరీ శుభ లోకాశ్చ పీడితస్తైస్తు బ్రాహ్మణాన్ సముపాయయుః. అయితే అక్కడ ఉత్తమమైన నగరము, కానీ వీళ్ళు దైత్యులంతా కూడా వ్యాపించిపోయి ఉన్నారు, అందరూ బాధింపబడుతూ ఉన్నారు. ఇలా అందరినీ బాధిస్తూ ఇక్కడ అందరూ కూడా బాధింపబడిన వాళ్ళందరూ కూడా ఈ నలుగురు దగ్గరికి వచ్చారు. లోక ఊచుః స్వామినః కిం చ కర్తవ్యం దృష్టాశ్చ సముపాగతః హింసిత బహవో లోక ఆగతాశ్చ సమీపతః. ఈ లోకులందరూ కూడా వీళ్ళని ఆశ్రయించి ఇప్పుడు మనం ఏం చెయ్యాలి, ఈ దుష్టులంతా కూడా వ్యాపించిపోయి ఇక్కడికి వచ్చి ఎన్నో రకాలుగా కష్టాలు కలిగించేలా చేస్తున్నారు, చాలా మందిని వధించేశారు. అందుకే మేమందరం కూడా మీ దగ్గరికే వచ్చాము. ఈ నలుగురిని ఆశ్రయించారు అక్కడ ఉన్న జనులందరూ, అవంతి నగరంలో ఉన్న వాళ్ళ బాధలకి తట్టుకోలేక. సూత ఉవాచ తేషామితి వచః శ్రుత్వా వేదప్రియా సుతాశ్చ తే సమూచుర్బ్రాహ్మణస్తాన్వి విశ్వస్తాః శంకరు సదా. సూతుల వారు మళ్ళీ ఇలా చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే వీళ్ళని ఆశ్రయించుకుని వీళ్ళకి వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకున్నారో, ఎప్పుడూ పరమేశ్వరుని మీదే విశ్వాసంతో ఉన్నవాళ్ళు, ఈ వేదప్రియ ఇంకా ఆయన పుత్రులైన దేవప్రియ, ప్రియమేధ, సుకృత, ఆ ధర్మవాహిని వీళ్ళందరూ కూడా లోకులతో ఇలా చెప్తున్నారు ఆ జనాలతో. బ్రాహ్మణ ఊచుః శ్రూయతాం విద్యతేనైవ బలం దుష్ట భయావహం నా శస్త్రాణి తథా సంతి యచ్చతే విముఖాః పునః.
అంటే ఇప్పుడు వీళ్ళు ఆ దైత్యులేంటి సకల ఆయుధాలు ధరించి ఉన్నారు. అంత సేనతో వచ్చారు. అందుకే వీళ్ళందరూ వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళందరూ మళ్ళీ ఆ జనాలతో ఇలా చెప్తున్నారు. మీరు జాగ్రత్తగా వినండి. మా దగ్గర భయం కలిగిచ్చేలాగా మా దగ్గర పెద్దగా సేన కూడా ఏదీ లేదు. అలాగే వాళ్ళ దగ్గర ఏవైతే అస్త్రశస్త్రాలు ఉన్నాయో అటువంటివి కూడా మా దగ్గర ఏదీ లేదు. దాని ద్వారా వాళ్ళు మేము ఓడించాలి అంటే ఇంత సేన మా దగ్గర లేదు. మా దగ్గర ఆయుధం కూడా ఏదీ లేదు. సామాన్యస్యాపమానోను ఆశ్రయస్య భవేదిహ పునశ్చ కిం సమర్థస్య శివస్యేహ భవిష్యతి. మేము సామాన్యమైన వ్యక్తులము. మేము ఆ పరమాత్మను ఆశ్రయించి ఉన్నాం తప్పితే మాకు పెద్ద బలగం లేదు. మా దగ్గర ఆయుధాలు అనేవి ఏమీ లేదు. అయితే ఇక్కడ మేము సామాన్యమైన వాళ్ళమే ఆ పరమాత్మనే ఆశ్రయించి ఉన్నాము. ఇలా ఆశ్రయించి ఉన్న వాళ్ళకి ఎవరి వల్ల కూడా ఎటువంటివి కూడా బాధలు కలగవు. అందుకే సర్వసమర్థుడైన ఆ పరమేశ్వరుణ్ణి ఆశ్రయించి ఉన్నాము. మీరు కూడా ఆయన్నే ఆశ్రయించి ఉండండి. అందరికీ మూలమైన వాడికి ఈ అసురుణ్ణి తొలగించటం గాని ఇది పెద్ద విశేషమేమీ కాదు అన్నారు. శివో రక్షాం కరోద్వాద్యాసురాణం భయతః ప్రభుః నా అన్యతా శరణం లోకే భక్తవత్సలతః శివాత్. ఆ పరమేశ్వరుని ఆశ్రయించాల్సిందే. అయితే ఇక్కడ సర్వానికి మూలమైన వాడు, అన్నిటి మీద ఆధిపత్యాన్ని చూపిస్తున్నవాడు ఆ పరమేశ్వరుడు ఒక్కడే. అందుకనే ఆయనే మనల్ని రక్షిస్తాడు. ఈ అసురుడు ఒక లెక్క. మనం దేనికి భయపడక్కర్లేదు. భక్త వాత్సల్యుడైన ఆ పరమేశ్వరుడు సదాశివుడు ఈ సంసారంలో అందరికీ కూడా శరణు ఇస్తున్నవాడు. అందుకుని మనకొచ్చిన కష్టాన్ని కూడా ఆ పరమేశ్వరుడే తొలగిస్తాడు. ఇంకా ఎవరిని మనం శరణు వేడుకోవక్కర్లేదు. ఆ పరమేశ్వరుణ్ణి ఆశ్రయిస్తే చాలు అని. సూత ఉవాచ ఇతి ధైర్యం సమస్తాయ సమర్చ పార్థివస్య చ కృత్వా తే చ ద్విజాః సమ్యక్ స్థితా ధ్యానపరాయణాః దృష్టా దైత్యేన తావచ్చతే విప్రాః సాబలేనహి. ఇలా సూతుల వారు మళ్ళీ ఆ ఋషిగణములకు చెప్తున్నారు. ఈ ప్రకారంగా ఆ నలుగురు పుత్రుడు వేదప్రియుడు కూడా ఆ జనానికి ఇలా చెప్పిన తర్వాత వాళ్ళు కూడా ధైర్యంతో భక్తిభావంతో ఆ పార్థివ పూజ చేసుకుంటూ ఉన్నాడు ఆ లింగాన్ని. ధ్యానంలో వీళ్ళు కూడా తత్పరులైపోయాడు. అదే సమయంలో ఆ బలవంతుడైన ఆ అసురుడైన దూషణుడు తన సేనతో వచ్చి అక్కడ మళ్ళీ ఆ బ్రాహ్మణులతో ఇలా పలుకుతున్నాడు. దూషణేన వచః ప్రోక్తం హన్యతాం వధ్యతామితి తచ్యుతం తేస్తధానైవ దైత్య ప్రోక్తం వచోద్విజైః వేదప్రియసుతేః శంభోర్ధ్యాన మార్గ పారాయణోః. ఇక్కడికి వచ్చి మళ్ళీ వాళ్ళతో ఏమన్నా అంటే వీళ్ళందరూ కూడా శివధ్యానంలో ఉన్న ఆ పార్థివలింగాన్ని పూజించుకుంటూ ఆ పరమేశ్వరుడిని మనస్సు లగ్నం చేసి త్రికరణ శుద్ధిగా మనసావాచ కర్మణ ధ్యానం చేస్తున్నారు పరమేశ్వరుని. అందుకుని ఇక్కడ వచ్చి ఏం చెప్పాడంటే ఇక్కడ వీళ్ళందరినీ కూడా చంపేయమని వాళ్ళ సేనకు గట్టిగా చెప్తున్నాడు. ఎందుకంటే నా ఆజ్ఞను వీళ్ళు ఉల్లంఘిస్తున్నారు. పైగా ఇక్కడ వేదపరమైనవి ఏవి ఆచరించుకోకూడదంటే ఇక్కడ నేను వచ్చి చెప్పాక కూడా మళ్ళీ ఆ శివధ్యానంలో పారాయణలు అయిపోయి ఉన్నారు. అందుకని ఇక వేదప్రియుని ఆయన పుత్రులైన దేవప్రియ ప్రియమేధ సుకృత ధర్మవాహిని వీళ్ళందరినీ కూడా వధించేయండి అని. వాళ్ళు మాత్రం ఏమీ వినకుండా శివధ్యానంలోనే లీనమైపోయి ఉన్నారు. అత యావత్సా దుష్టాత్మ హంతు ముచ్చేద ద్విజాశ్చతాన్ తావచ్చ పార్థివస్థానే గర్త ఆసీత్ సాశబ్దకః. దీని తర్వాత అక్కడ దుష్టాత్ముడైన ఆ అసురుడు ఈ బ్రాహ్మణులు చంపడానికి ఇంకా ముందుకొచ్చాడు. అలా ముందుకి వచ్చి వాళ్ళ మీద విజృంభించే ఆ క్షణంలో పార్థివ స్థానం నుంచి ఒక పెద్ద శబ్దం వినిపించింది. ఈ శబ్దం ఎంతలాగా వచ్చింది అంటే అక్కడ భీకరమైన ఒక గుంటలాగా ఏర్పడిపోయింది. గర్తాత్తతః సముత్పన్నః శివో వికటరూపదృక్ మహాకాల ఇతి ఖ్యాతో దృష్టహంత సతాంగతిః. ఆ పెద్ద గోతులోంచి ఒకట వికట రూపధారి మహాకాలుడన్న నామంతో అంతలాగా దుష్టుల్ని సంహరించటయ్యటానికి జల్ని ఉద్ధరింపచేయటానికి పరమేశ్వరుడు తానే అక్కడి నుంచి ఉద్భవించాడు. మహాకాలః సముత్పన్నో దుష్టానాం త్వాదృశామహం కలత్వం బ్రాహ్మణానాం హి సమీపాధా దూరతో ప్రజ. అక్కడి నుంచి ఒక శబ్దం వినిపించింది. శబ్దం తర్వాత రూపం వచ్చింది.
అరే దుష్టుడా, నేను మహాకాలుణ్ణి, నీలాంటి దుష్టుల్ని తొలగించటానికే నేనిప్పుడు ఈ రూపంలో ప్రకటింపబడ్డాను. నువ్వు మాత్రం వీళ్ళకి సమీపంగా వెళ్లకుండా వెంటనే వాళ్ళకి దూరంగా తొలగిపో అని. ఇత్యుక్త్వా హుంకృతేనైవ భస్మాసాత్ కృతవాస్తథా దూషణం చ మహాకాలః శంకరః సబలం ధృతం. ఇలా చెప్పిన మహాకాలుడు వెంటనే అక్కడ హుంకారం చేశాడు. హుంకారం అన్న శబ్దం వచ్చేసరికి ఇక్కడ దైత్యుడుకున్న సేన వీళ్ళందరూ కూడా అదే క్షణం, అంటే శబ్ద తరంగాల రూపంలో వ్యక్తమైన క్షణమే అది వెంటనే భస్మరాశిలాగా అయిపోయారు వీళ్ళందరూ కూడా. కియత్ సైన్యం హతం తేన కించిత్ సైన్యం పలాయితం దూషణాశ్చ హతస్తేన శివేనేహ పరాత్మన. అంటే ఇక్కడ ఆ దైత్యుడు భస్మం అయిపోయాడు, ఈయన రాజు అలాంటి దూషణుడు భస్మం అయిపోయాడు, ఆయన చుట్టూ ఆవరించున్న సేన వాళ్ళందరూ కూడా వెంటనే భస్మం అయిపోయారు. కొంతమంది ఏదైతే భస్మం అయిపోయారో ఈ భస్మం అయిపోయిన దైత్యుణ్ణి, ఆ భస్మం అయిపోయిన సేనని చూసి మిగిలిన వాళ్ళు భయపడిపోయి అక్కడి నుంచి పారిపోయారు. సూర్యం దృష్ట్వా యథా యాతి సంక్షయం సర్వశస్తతమః తతేవచ్చ శివం దృష్ట్వా తత్సైన్యం విననాసః. ఈ ప్రకారంగా ఎలా అయితే సూర్యుడు వస్తూ ఉంటే ఇంకా చీకట్లనే ఉండవు, అంధకారం అంతా కూడా ఎలా అయితే పూర్ణంగా తొలగిపోతుందో అదే రకంగా ఈ మహాకాల రూపంలో ప్రకటింపబడిన తర్వాత ఆ సేనంతా కూడా అంతా నశించిపోయింది. దేవదందుభుర్భయో నీదుః పుష్పవృష్టిః పపాతః దేవాః సమాయయుః సర్వే హరి బ్రహ్మాదయస్తదా. ఈ సమయంలో అక్కడ దేవతలు దందుబులు ఇటువంటి వాయిద్యాలన్నీ కూడా మ్రోగిస్తూ ఉన్నారు, అలాగే పూల వర్షాన్ని కురిపించారు. అలాగే సకల దేవతలు బ్రహ్మ విష్ణు ఆది వీళ్ళందరూ కూడా అక్కడ ఉపస్థితులైపోయారు, అందరూ అక్కడికి వచ్చారు. భక్త్యా ప్రణమ్య తం దేవం శంకరం లోకశంకరం వివిధేహ స్తోత్రేహ కృతాంజలి పుటాద్విజాః. వీళ్ళందరూ వచ్చి అక్కడ మళ్ళీ ఆ చేతులు జోడించి పరమ లోక కళ్యాణార్థం చేసే ఆ పరమాత్మ అక్కడ భక్తిపూర్వకంగా వీళ్ళందరూ నమస్కరించి ఎన్నో రకాల స్తోత్రాలతో స్తుతులతో అన్ని స్తుతించారు. బ్రాహ్మణశ్చ శమస్వాస్య సుప్రసన్నః శివః స్వయం వరం బ్రూతేతి చోవాచ మహాకాలో మహేశ్వరః. ఆ మహాకాల రూపంలో వచ్చిన పరమేశ్వరుడు ఆయన చాలా ప్రసన్నుడై అక్కడ మళ్ళీ ఆ బ్రాహ్మణులకి కూడా అభయాన్నిస్తూ మీకు ఏం వరం కావాలో కోరుకోండి అన్నాడు. తచ్చుత్వాతి ద్విజాః సర్వే కృతాంజలి పుటాస్తదా సుప్రణమ్య శివం భక్త్యా ప్రోచుః సన్నతమస్తకాః. ఆ మాటలు విన్న వీళ్ళందరూ కూడా వెంటనే మళ్ళీ పరమేశ్వరుడికి చేతులు జోడించి భక్తిపూర్వకంగా ఆ పరమేశ్వరుడికి నమస్కరిస్తూ ఆ పరమేశ్వరుడితో ఇలా వేడుకున్నారు. ద్విజ ఊచుః మహాకాల మహాదేవ దుష్టదండకర ప్రభు ముక్తిం ప్రయచ్చ నః శంభు సంసారాంబుదీతః శివః. ఆ ద్విజులు మళ్ళీ పరమాత్మతో ఇలా అడుగుతున్నారు, ఓ మహాకాల మహాదేవ, దుష్టుల్ని దండించేవాడివి నువ్వు మహాప్రభు, ఓ శంభు పరమేశ్వర, ఈ సంసారమన్న సాగరం నుంచి మీరే ముక్తి కల్పించండి. అత్రేవ లోకరక్షార్థ స్థాతవ్యం హి త్వయా శివ స్వాదర్శకాన్ నరాన్ శంభో తారయత్వం సదా ప్రభు. ఓ పరమేశ్వర, ఈ సంసారాన్ని రక్షించటానికి మీరు ఎప్పుడు ఇక్కడే స్థిర నివాసంగా ఉండండి. మిమ్మల్ని దర్శించుకున్న మాత్రం చేత మనుష్యులు సదా ఉద్ధరింపబడతారు. సూత ఉవాచ ఇత్యుక్తస్తేహ శివస్తత్ర తస్థౌ ఘర్తే సుశోభనే భక్తానాం చైవ రక్షార్థం దత్వా తేభ్యశ్చ సద్గతిం. సూతుల వారు మళ్ళీ ఇలా చెప్తున్నారు, ఈ బ్రాహ్మణులందరూ కూడా అంటే ఇంకా నిజంగా వాళ్ళు ఎలా ఉన్నారు అంటే సత్ప్రవర్తనతో ఉన్నారు, సదా పరమాత్మ యందే ఉంటూ సదా ఆచరణలో ఉన్నవాళ్ళు, ఫలాపేక్ష లేకుండా కర్తవ్యం అన్నది వాళ్ళు అంతలాగా భక్తి ప్రపత్తులతో చేస్తున్నవారు. అందుకే వీళ్ళు వాళ్ళ స్వలాభం కోసం ఏమీ అడగలేదు, ఈ సంసార సాగరం నుంచి ముక్తి ఇచ్చేలాగా ఇక్కడే మీరు నివాసం ఉండి అందరికీ కూడా ఉద్ధరించేలాగా ఇవ్వండి అన్నారు. అందుకే ఇక్కడ ఆ సూతుల వారు మళ్ళీ ఇలా చెప్తున్నారు, ఎప్పుడైతే వీళ్ళు ఇలా అన్నారో ఆ పరమేశ్వరుడు సద్గతి ప్రధానిస్తూ వాళ్ళందరికీ కూడా భక్తుల్ని రక్షించటానికి ఆ పరమ సుందరమైన అక్కడే అదే
ప్రదేశంలో అలాగే స్థిరంగా ఉండిపోయాడు. ద్విజాస్తే ముక్తిమాపన్నాశ్చతుర్దిక్షు శివాస్పదం క్రోశమాత్రం తదా జాతం లింగరూపీణ ఏవచ. అంటే ఎక్కడి నుంచి అయితే హుంకారం వచ్చి శబ్దం వచ్చిన తర్వాత మహాకాల రూపంలో వచ్చాడో అదే ప్రదేశంలో తాను సుందరమైన ఆ లింగ రూపంలో అక్కడ ఉండిపోయాడు. అయితే ఇక్కడ వీళ్ళకి ముక్తిని ప్రసాదిస్తూ ఆ దైత్యుల్ని తొలగించేసి అక్కడ ఏ ప్రదేశంలో అయితే స్థిరంగా ఉండటానికి ఒప్పుకుని అక్కడ స్థిరపడుతున్నాడో అక్కడి నుంచి అన్ని దిక్కులకి కూడా ఆయన వ్యాపించిపోయాడు. ఇంకా ఇంకా వృద్ధి చెందుతూ అన్ని వైపులా కూడా వ్యాపించిపోయి అందరికీ కళ్యాణమైన క్షేత్రంలో స్థిరంగా ఉండిపోయాడు ఆ పరమేశ్వరుడు లింగ రూపంలో. మహాకాళేశ్వరో నామ శివ ఖ్యాతశ్చ భూతలే తం దృష్ట్వా నా భవేత్ స్వాప్ని కించిత్ దుఃఖమపి ద్విజః. అంటే అప్పటి నుంచి మహాకాళేశ్వర నామంతో అక్కడ ఆ భూమి యందు ప్రసిద్ధి చెంది అక్కడే స్థిర నివాసంగా ఉన్నాడు ఆ పరమేశ్వరుడు. అయితే ఎవరైతే దాన్ని దర్శించుకుంటారో పైగా ఈ దర్శించుకునేది ఆయన్ని అక్కడికి వెళ్ళి దర్శించుకోవటం కాదు, కలలో అయినా దర్శించుకున్నా సరే సకల దుఃఖాలు నశించిపోతాయి. యం యం కామామపేక్షేవ తల్లింగం భజతి తు యః తం తం కామమవాప్నోతి లభిన్మోక్షం పరత్ర చ. అలాగే ఏ ఏ కోరికలతో అయితే ఈ కోరిక అన్నది ఆ కోరిక అన్నది అందరికీ మారుతూ ఉంటుంది. ఏ కోరికతో అయినా సరే ఎవరైతే ఈ లింగాన్ని ఉపాసిస్తున్నారో పూజించుకుంటున్నారో వాళ్ళకి ఆ కోరిక అన్నది తప్పకుండా నెరవేరుతుంది. అలాగే మనోరథాలన్నీ కూడా వాళ్ళకి నెరవేరుతాయి. ఈ మనోరథాలంటే లౌకికంగా కొన్ని కోరికలతో నువ్వు ఆశ్రయించి ఉన్నప్పుడు చేసినప్పటికీ కూడా లౌకికమైన కోరికలు తీరటమే కాకుండా మోక్షం అంటే ఇప్పుడు పరమపదం అంత్యకాలంలో ఈ శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు పరమైనది ఆ మోక్ష గతి కూడా వాళ్ళకి లభిస్తుంది. ఏతత్ సర్వం సమాఖ్యాతం మహాకాలస్య సువ్రతాః సముద్వశ్చ మాహాత్మ్యం కిమన్యచ్చోతుమిచ్చతః. ఈ మహాకాళేశ్వరుడు యొక్క లింగ ఉత్పత్తి ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత ఓ సువ్రతులారా దాని ఉత్పత్తి మహత్యాన్ని అంతా కూడా మీకు చెప్పాను. అయితే ఇంకా మీరు ఏమన్నా వినాలనుకుంటున్నారా అని మళ్ళీ అడిగాడు సూతుల వారు. దీంతో శివ మహాపురాణంలో కోటి రుద్ర సంహితను 16th చాప్టర్ సంపూర్ణం.